Is there anything that you're good for? అది కాదు, నేను ట్రై చేస్తున్నా. Listen, I can't do this anymore. అబ్బా అది కాదు, జస్ట్ ఒక జాబ్ సెట్ అయిపోతుంది అంతా. You live your life and please let me live mine. I'm done. హలో హలో బ్రో, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏమైంది అసలు? ఇలా కాదురా, వన్ టైం ఇన్వెస్ట్మెంట్తో లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోయే బిజినెస్ ఏమైనా ఉంటుంది చూడు. ఇలాంటి వాళ్ళందరికీ దేశంలోనే అత్యంత అధిక ట్యాక్స్ కట్టింది ఏ క్రికెటరో లేక ఫిల్మ్ స్టారో అని మీరు అనుకుంటే బిర్యానీలో తలబెట్టినట్టే. ఎందుకంటే ఈ ఏడాది ఇండియాలో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ శ్రీ లక్ష్మణ్ బాపూజీ బాబా. ఇదేదో బాగుందిరా. ఇది ఫిక్స్ బ్రో. కానీ మనం ఎలారా? అదే నువ్వేం టెన్షన్ పడకు. ద్వారకా స్కూల్లో బాబాయ్ అని ఒకటి ఉంది, అక్కడ నేను ఎలాగోలో అడ్మిషన్ తెప్పిస్తా. నువ్వు బాబాయ్ ఎందుకు కావాలని చూస్తా. నువ్వు ఈ ఫీల్డ్లో రావడానికి నీ మొదటి రీజన్ ఏంటి? దానమ్మ నా గర్ల్ ఫ్రెండ్ బిస్కెట్ వేసింది సార్. దాని మీద రివెంజ్కి ఇంతకంటే బెటర్ వే కనిపించలేదు. హై ఫైవ్ బ్రో. నువ్వు చెప్తా, ఇద్దరు అబ్బాయి, ఈ ఫైర్ ఉంటే చాలు. నేను కూడా నా పోరి బిస్కెట్ ఇస్తేనే ఈ రేంజ్కి వచ్చిన. నేను నిన్ను బాబా చేశాను, బేఫికర్ ఉండు. అదేంటి మీ భాషను అలా మారిపోయింది? అరే బాబు, ఇదేరా నాయన నా ఒరిజినల్. ఇప్పుడు నీది కూర్చొని మార్చాలి. ఫస్ట్, మనసులో ఎలాంటి ఐటమ్ సాంగ్ నడుస్తున్నా బయటికి మాత్రం శంకరాభరణం లుక్ ఇవ్వాలి. సెకండ్, ఎలాంటి అబద్ధమైన అందంగా చెప్పగలగాలి. ఇప్పుడు నువ్వు బాబా అవ్వడానికి రెడీ అయ్యావు. బట్ ఫస్ట్, ఏ ఏరియాలో బాబా అవ్వాలనుకుంటున్నావు డిసైడ్ అయ్యిరా. అన్ని ఏరియాస్ కవర్ అయిపోయి కదా స్వామి. కానీ ఒక్క ఏరియా కవర్ చేయలేదు. అమెరికా వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు. దేశంలో ఉన్న వాళ్ళకి లోకల్ ప్రాబ్లమ్స్, దేశం బయట ఉన్న వాళ్ళకి ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్. మోర్ ప్రాబ్లమ్స్, మోర్ ఫియర్స్, మోర్ ఫియర్స్, మోర్ మనీ. సూపర్ భయ్యా. ఆపరేషన్ డాలర్ హుండీ. చెప్పమ్మా, నీ ప్రాబ్లం ఏంటి? నాకు ఒక ఎన్ఆర్ఐ హస్బెండ్ కావాలి స్వామీజీ. ఏమైనా సంబంధాలు వచ్చాయా? ఒక్కడొచ్చాడు స్వామీజీ, కానీ నా పేరు చెప్తేనే పారిపోతున్నాడు స్వామీజీ. ఎలాగైనా వాడు నన్ను పెళ్లి చేసుకోవాలి. అక్కడ ఏ పని చేయించకుండా నన్ను ఫుల్గా పోషించాలి. అతను ఏ స్టేట్లో ఉంటాడన్నావు? న్యూయార్క్. అయితే నువ్వు 2 సోమవారాలు 3 ఆదివారాలు న్యూయార్క్ వ్రతం తెప్పిస్తే వాడే వచ్చి నిన్ను యుఎస్ చార్టెడ్ ఫ్లైట్లో మరీ తీసుకెళ్తాడు. న్యూయార్క్ వ్రతమా? అదేంటి స్వామీజీ? ఓం న్యూయార్క్ ఆయ నమః, ఓం టైమ్ స్క్వేర్ ఆయ నమః, ఓం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఆయ నమః, ఓం బ్రుక్లిన్ బ్రిడ్జ్ ఆయ నమః. అది వాడికి ఏం ఫొటోస్ పంపించింది? ఇవి పంపిస్తే అమెరికా వాడు కాదు, అంటార్టికా వాడు కూడా చేసుకోడు. మన ఖలీద్ భాయ్కి చెప్పి ఫోటోషాప్ చేయించు. 10 కోట్ల ఆస్తుందని సీన్ క్రియేట్ చేయమని. ఎందుకు చేసుకోవడం నేను చూసుకుంటా. జై వీసానంద స్వామి. హలో, ఎవరు బాబా అంటారా? ఏం కావాలి నాయనా? 15 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, కానీ ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్ళాలి. మీ కాంటి దండం పెడతా, కుండీలో డబ్బులు వేస్తా. నీ కంట్రోల్ తప్పకు. ఇలాంటి భక్తులే మనకు మెయిన్ బేస్. అసలు నీకు యూఎస్ ఎందుకు నాయనా? సేమ్ అందరికీ ఉంటాయి, గర్ల్స్, డ్రింకింగ్, పార్టీస్. నిన్ను యుఎస్ ఎలా పంపాలో మాకు తెలుసు నాయనా. నువ్వు అర్జెంట్గా లాస్ వేగస్ యాగం చేయాల్సిందే. ఇట్స్ జస్ట్ 1 lakh rupees. లాస్ వేగస్ యాగమా? అదే యాగం? ఇది మా పెద్ద స్వామీజీతో చేయాల్సిన యాగం నాయనా. షో డబ్బులు తీ నాయనా. అదేంటి ఇందాక ఇచ్చాను కదా.
అది ముక్క వేయడానికి, ఇది ముక్క మూయడానికి. ఇలాగే నువ్వు 5 వారాలు చేస్తే నీకు యూఎస్కి వెళ్ళే మార్గం లభిస్తుంది. వీడియో చేద్దాం భయ్యా. ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్ పిల్లని పట్టుకో, తర్వాత వీడిచ్చే క్యాష్లో సగం కొట్టేసి వీడికి పెళ్లి చేద్దాం. తర్వాత వాళ్ళ కంట్రీకి పిలుస్తారు. ఆ తర్వాత ఎట్లయినా పిల్ల వీడికి బిస్కెట్ ఇచ్చి డైవర్స్ ఇచ్చేస్తుంది. వీడి హిస్టరీకి యూఎస్ పంపించడానికి ఇంతకంటే బెటర్ ఆప్షన్ దొరకదు. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడని పిల్లని ఎవరెవరు అంటారు స్వామి? Swami, wife California, me Texas. Both want job in New York. Please help Swami. చెప్పండి స్వామి. ఆహా, ఇలాగే కంటిన్యూ అయిపోతే ఇంకో 3 బ్రాంచెస్ ఓపెన్ పిచ్చెక్కిస్తా బ్రో. కొన్ని టిప్స్ ఇవ్వాలి. ఇప్పటికే చాలా ఇచ్చా. మిగతావి ద్వారకా టికెట్ పెట్టి కొనుక్కొని చూడు. సూపర్ బ్రో. ఎప్పుడు రిలీజ్? March 3rd. మరి యూఎస్ భక్తులకి March 2nd నైట్ ప్రీమియర్. భక్తులారా, సబ్స్క్రైబ్ టు షికాగో సుబ్బారావు.